యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు నమ్మదగిన వాడు, చెప్పినదిని చేసి ముగిస్తున్న ప్రభుడవు. నీ ఆయన నమ్మియావు కనుక నీ జీవితం నాశనం కాకుండా ఫలింపచేయవాడు. నీ లోకంలో నిన్ను తెచ్చినది ఆయన కనుక నిన్ను జీవింపచేసినది ఆయన బాధ్యత. కంటి పాప వలె మమ్మల్ని కాపాడుతున్న ఆ యేసు ప్రభుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. పాతకాలములో బలిపీఠమును సమర్పించి యెహోవా దేవునికి వారు బలి అర్పణ సమర్పించేవారు. యెహోవా రఫా అంటే స్వస్థపరచేవాడు అని, యెహోవా నిసి అంటే విజయమొసగుతున్నవాడవని, యెహోవా రూవా అంటే నా మంచి కాపరివని, ఎల్రోయి అంటే నన్ను చూసేవాడవని వారు తమ జీవితంలో జరుగుతున్న కార్యం బట్టి దేవుడికి బలి సమర్పించిన వారు. కొంతమంది పాప పరిహార బలిని సమర్పించేవారు, కొంతమంది విజయం పొందినందుకు కృతజ్ఞత బలి సమర్పించిన వారు, కొంతమంది విరోధులు తన మీద వస్తుండగా వారి నుండి కాపాడమని దేవునికి స్తుతి బలి సమర్పించిన వారు. ఆనాడు వారు ఎలా స్తుతి ఆరాధన సమర్పించాడు, ఈనాడు మనం యేసుక్రీస్తు ద్వారా అదే స్తుతి బలిని మనం సమర్పిస్తున్నాం. మన ప్రార్థన శక్తి లేనన్నప్పుడు, మన పాపం వలన అంత బలముగా లేదన్నప్పుడు మనం యేసుక్రీస్తుతో కలిసి యేసుక్రీస్తు ద్వారా మన దేవునికి స్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఆయనలో అది సంపూర్ణముగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక అందరూ కూడా మోకరించి ఈ మహిమ గల యేసు ప్రభుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. నన్ను చూసిన వాడు నా తండ్రి చూసినట్లే అని పలికిన ఈ యేసు ప్రభులో పరలోక తండ్రిని ధ్యానించుదాం, పరలోక తండ్రిని స్తుతించుదాం, పరలోక తండ్రిని ఆరాధించుదాం. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మమ్ము అభిషేకింప దిగిరావా. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మమ్ము అభిషేకింప దిగిరావా. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మమ్ము అభిషేకింప దిగిరావా. అగ్నియాగ నిరుపాగ, అగ్నియాగ నిరుపాగ, జీవమూటగా దిగిరావా, జీవమూటగా దిగిరావా. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మమ్ము అభిషేకింప దిగిరావా. ఓ పరిశుద్ధ ఆత్మదేవా,
అంటే చేయి చాచి కొద్దిసేపు యేసయ్యని చూడండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మర్చిపోయి పాపములో జీవించి దానికి శిక్షగా పాము వలన కడిపడి వాళ్ళు చచ్చిపోతున్న పరిస్థితిలో మోసే ప్రవక్త మధ్యవర్తిగా నిలబడి, దేవా, నీ ప్రజలు చనిపోవటం నీకు ఇష్టమేనా? రాబోతున్న కాలంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవుడు వంజకముతో తన ప్రజలను తీసుకొని వచ్చి ఎడారిలో చంపేశారని మిమ్మల్ని కూర్చి పలుకుతారే, కాపాడండి అని ఆయన మధ్యవర్తిగా నిలబడి ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థనను విని కంచు సర్పమును చేసి పైకి లేపి చూపించు. ఎవరెవరు ఆ కంచు సర్పముని చూస్తారో వారు బ్రతుకుతారు. హల్లెలూయా. ఎవరెవరు కంచు సర్పమును చూశారో వాళ్ళు బ్రతికాడే. ఈరోజు కంచు సర్పం కంటే మహాశక్తి కలిగిన యేసుప్రభు సిలువలో వేలాడుతున్నాడే. నన్ను చూడండి, మీ ముఖం ప్రకాశముతో నింపబడుతుంది, మీరు విడుదల పొందుకుంటారని దేవుడు సిలువలో మన పాపమును మోసుకొని మనకు రక్షణమిచ్చాడే. ఆ దేవుడు ఈ సర్ప్రసనాథ రూపంలో మన మధ్యలో ఉన్నాడు. ఒక నిమిషం చేయి చాచి ఆయన చూడండి. ఆయనతో మాట్లాడండి. జ్ఞాన కన్నులతో ఆయన రూపంని స్మరించండి. ఆనాడు యెరూషలేము దేవాలయంలో అడుగుపెట్టిన యేసుక్రీస్తుని ఆ పరిశుద్ధమైన పాదం, జక్కయ్య ఇంటిలో ఎండి ఆయనతో భోజనం చేసిన యేసుని పరిశుద్ధమైన హస్తములు నీ ఇంటికి రాబోతుంది. ఈరోజు ఆ బంగారమైన పాదం నీ ఇంట్లో అడుగు పెట్టాలని ప్రార్థన చేసుకో. చిన్నారి బిడ్డలను దగ్గర తీసుకుని రావద్దు, పో అన్నాడు. యేసుక్రీస్తుని వారిని ఆదరించి కౌగిలించుకొని పరలోక రాజ్యం ఇట్లాంటి వారిదే అని వారిని తల మీద చేయి ఉంచి దీవించాడే. ఈనాడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించుటక యేసు ప్రభు నీ ఇంటిలో అడుగు పెట్టబోతున్నాడు. పిలువండి, మాట్లాడండి. యేసు ప్రభుని చూడాలని వచ్చినప్పుడు ఇంటి నిండా ప్రజలు చూడకుండా పోయారు, లోపల ప్రవేశించకుండా పోయారు. ఇంటికి పోకుండా పైకి వెళ్ళి కూరను తీసివేసి పైన ఉన్న ప్రతి ఒక్క వస్తువును తీసివేసి ఆ రోగిని యేసుక్రీస్తుని ముందు ఉంచాడు. నలుగురు మంచముతో ఆయన ఉంచినప్పుడు యేసు పైకి చూసి వారి విశ్వాసముని ఆశ్చర్యపడ్డారన్నమాట. చూసి ఆ ఆనందములో ఆ వ్యక్తిని చూసి నీ పాపం పడుతుంది, మంచంని తీసుకుని వెళ్ళమన్నాడే. ఈరోజు పాపాత్ముడైన నిన్ను దేవుడు క్షమించరా? నీ పాపములో నీకు వచ్చిన వ్యాధిని యేసుక్రీస్తు స్వస్థపరచరా? యేసుక్రీస్తుని దాగముతో వెదకిన ఆయన నీకు కరుణ చూపించరా? లాజరు చనిపోయాడని కన్నీరు కార్చిన మార్తా మరియా, యేసయ్యా నీవు ఇక్కడ ఉండినా నా సహోదరుడు చనిపోయిన వాడే కాదు అన్నప్పుడు వారితో కలిసి యేసుక్రీస్తు కన్నీరు కార్చాడే. కన్నీరు కార్చటం మాత్రం కాదు, సమాధి నుండి లాజరుని జీవముతో లేపాడే. మరణ మంచంలో ఉన్నావా? వ్యాధి చాలా రోజులు నిన్ను మరణానికి దగ్గర తీసుకొని వెళ్తుందా? ఆ యేసుప్రభు ఇక్కడ నీ ముందు ఉన్నాడుగా, ప్రార్థన చేసి చూసుకో. నీ జీవితంలో అభివృద్ధి లేదా? నీ జీవితంలో ఆనందం లేదా? సంతోషం లేదా? యేసుప్రభుని చూడు. ఆయన లోకానికి వచ్చినదే మనకు సమాధానం, శాంతిని ఇవ్వటకి. పునరుద్ధానమైన తర్వాత తలుపు మూసివేయబడుతుండగా లోపలికి ప్రవేశించి శిష్యుల ముందు నిలబడి మీకు సమాధానం కలుగుమన్నారే. ఈరోజు నీ భయపడిపోయి ఎవరెవరికో భయపడిపోయి తలుపుని వేసుకొని ఇంట్లో కూర్చుంటున్నావా? భయంలో ఉన్నావా? యేసు ప్రభు దాచిపెట్టబడి ఉన్న మూసివేయబడిన తలుపును లోపలికి దాటి నీ లోపలికి రాబోతున్నాడు.
నీ ఇంటిలో ఈరోజు ఆయన అడుగు పెట్టబోతున్నాడు. ఆయన చూడు, యేసయ్యను మంచిగా చూడు. ఒకవేళ నీకు ధైర్యం ఉంటే నువ్వు నన్ను కాపాడుమయ్యా అని ఆయన పాదముని పట్టుకో. ఇంకా నీకు ఆయన మీద అధికమైన భక్తి ఉండినచో కన్నీరు కార్చు. ఒక్క చుక్క కన్నీరు ఆయన పాదంని చెల్లించు. నీ ఈ ఆరాధన ముగించుటకు మునిపే సకల విధ వ్యాధి నుండి నీ విడిపింపబడతావు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఒకనాడు యేసు ప్రభు ఒక ఊర్లో దిగిన వెంటనే దెయ్యంతో పీడింపబడిన వాడు మీ గడియ రాకట్టుకు మునిపే ఎందుకు వచ్చావా అని గర్జించాడు. యేసు నోరు మొయ్యమని చెప్పి ఆయనకు విడుదలిచ్చాడే. ఈరోజు మీ కుటుంబంలో చాలా చిరాకులు ఉన్నాయా? మాంత్రిక శక్తులు చాలా ఉన్నాయా? దాన్ని దాటిపోవటకు శక్తి లేదా? ఎంత ఖర్చులు పెట్టినా నీ పరిస్థితి మారలేదా? నీ ఇంటికి యేసుక్రీస్తు అడుగు పెట్టినా, మీ ఊరిలో మంచిది జరగట్లేదా? యేసుక్రీస్తు నీ ఊరిలో అడుగు పెట్టినా దెయ్యంతో పీడింపబడిన వాళ్ళందరికీ యేసుక్రీస్తు విడుదల దయచేయబోతున్నాడు. నీ బిడ్డకి మెంటల్గా మారుతున్నాడా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా? ఇప్పుడు యేసయ్య దగ్గర పలుకు. యేసయ్యా, పిచ్చిని ఇచ్చి నా కొడుకుని దయ్యం నరకానికి లాగుతున్నాడయ్యా, నీ విడిపించమని పిలువు. ఈనాడు యేసుక్రీస్తు నిన్ను చూసి, నీ మీద కరుణ చూసి నిన్ను స్వస్థపరచుటకు రాబోతున్నాడు. ఎందుకనగా ఆయన ఒక్కవైపు ప్రశాంతమైన వ్యక్తి, ఇంకొక వైపు తన ప్రజలకు యుద్ధం చేయు ఎక్కువ. ఒకవైపు ఆయన కరుణ కలిగిన దేవుడు, కానీ ఇంకొక వైపు తన ప్రజలకు న్యాయం తీర్చు న్యాయాధిపతి. దేవాలయంలో కొరడాలతో అందరిని కొట్టి పంపించినట్లు ఒకవేళ నిజమైన దేవాలయమైన నీ శరీరంలో నుండి దెయ్యంని వెళ్ళగొట్టటకు ఈరోజుని ఆయన నీ శరీరానికి పిలువు, నీ జీవితానికి పిలువు. అప్పు బాధలో చిక్కుకొని ఉన్నావా? నిన్ను అందరూ వాడుకొని త్రోసివేసి ఉన్నారా? లేదంటే నీతో ఉన్నట్లుగా ఉండి నీకు విరోధంగా పనిచేస్తున్నారా? నీ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని భారంలో కన్ఫ్యూషన్లో ఉన్నావో, తెలివితేట మీద ఆధారపడి పడిపోయి ఉన్నావా? నీకు జ్ఞానమోసగు దేవుడి నీ మధ్యలో ఉన్నాడు. అని చూడు బిడ్డ, చూడండి. దయచేసి ఎవరెవరికి జీవితంలో యేసుక్రీస్తు కావాలంటున్నారో చేతులు పైకి లేపి యేసుక్రీస్తుని చూడు. ఎందుకనగా ఆయనలో మనకు జీవం ఉన్నది, ఆయనలో మనకు శక్తి ఉన్నది. ఆయన చూస్తున్న వారిని ఆయన చూస్తున్నారు కనుక, ఆయనతో మాట్లాడుతున్న వారితో ఆయన మాట్లాడుతున్నారు కనుక, ఆయన పాదంలో కూర్చున్న వారితో ఆయన కూడా కూర్చొని మాట్లాడుతున్నారు కనుక, ఆయన పిలిచాడు, యాయిరు నా కుమార్తె బాధలో ఉన్నది, చనిపోతున్న పరిస్థితిలో ఉంది అన్నప్పుడు యేసుక్రీస్తు ఆ ఇంటికి వెళ్ళలేదా? ఆ చనిపోయిన కుమార్తెను లేపలేదా? నువ్వు పిలువు బిడ్డ. ఒకవేళ నీ అన్యుడుగా ఉండినా నీకే యేసు ప్రభు మొదటిగా జవాబిస్తాడు. కనానీ స్త్రీని, ఒక స్త్రీ యూదుడు కాదు, కానానియ దేశానికి అన్య జాతికి చెందిన ఒక కుమార్తె తన ఇంటిలో ఉన్న తన సొంత కుమార్తెకి దెయ్యం పట్టింది మాట. యేసుక్రీస్తు వెంబడించి ఆశీర్వదించుము అని అడిగి ఎంతగానో కోట్లాడి ఆమె స్వస్థతను కూతురు కొరకు పొందుకొని వెళ్ళినది. అదే విధంగా నీ కూతురు కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ కొడుకు కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ మనసులో శాంతి లేదా? నీ మనసులో నీకు ప్రశాంత లేదా? ఎందుకు పుట్టానని అనుకుంటున్నావా? యేసుక్రీస్తుని అడుగు. అయ్యా, నేను ఎందుకు జన్మించున్నాను అడుగు. ఆయన జవాబిస్తాడు. నా జీవితంలో ఈ చిరాకులు ఎప్పుడు మారుతుంది అని అడుగు. ఆయన జవాబిస్తాడు. నా అన్ని దారులు కూడా మూసివేయబడి ఉన్నదయ్యా, అన్ని తలుపులు కూడా మూసివేయబడి ఉన్నది. ఆయన అడుగు. ఆయన నీ కొరకు తలుపుని తెరుస్తాడు. మన కొరకు ఆయన ఉన్నాడు. మనల్ని సంతోషపరచెట్టుకే ఆయన దుఃఖముని అనుభవించాడు. మనకు మరణాన్ని నుండి జయం ఇవ్వటకే ఆయన మరణముని పొందుకున్నాడు, అనుభవించాడు. ఆయన తన శరీరంలో గాయం పొందినదే మనకు స్వస్థత ఇవ్వటకే కదా. ఇదిగో నీ చేతులు నా ప్రాణంను అర్పిస్తున్నానని తండ్రి చేతిలో అర్పించిన ఆయన ప్రాణం ఈరోజు మనకి ఇవ్వాలని అడుగుతాం. యేసుక్రీస్తుని అడుగుతాం. దావీదు కుమారా, మా మీద కరుణ చూపించమని కుష్ఠరోగిలు అడగలేదా? దావీదు కుమారుడైన యేసుప్రభు కరుణ చూపించలేదా? కుష్ఠరోగులను తాకి స్వస్థపరచలేదా? ఆయనకు తీర్చలేని ఏమైనా కార్యమున్నాయా? ఆయనకు కష్టమైనది ఏమైనా ఉన్నాయా?
ఆయన వలన సాధ్యం కాదు అని ఒక విషయం ఉందా? సకలమును సృష్టించిన దేవుడు శిష్యులు పడవలో చిక్కుకొనినప్పుడు, పడవలో తుఫాను మధ్యలో చిక్కుకొని ఉన్నప్పుడు యేసు ప్రభు లేచి ఆగుమున అని పలికి ప్రశాంతతనివ్వలేదా బిడ్డ? నీ ఆకలితో ఉన్నప్పుడు దేవుడు చూసుకొని ఉంటారా? 5 రొట్టె 2 చేపతో దేవుడు 5,000 మందిని పోషించి మిగిలిన ఆగారంని అందరికీ చూపించాడే. అదే విధంగా కొద్దిగా సంపాదిస్తున్న నీ జీవితంలో నీకు చాలా కొరతలు ఉన్నాయి. ఆ కొరతను దేవుడు తీర్చరా? నీకు ఉన్నదిని దేవుడికి సమర్పించుకో. ఎంత శ్రమ పడినా ఇంతనే వస్తుంది. అయ్యా, దీన్ని నీకు సమర్పిస్తున్నాను, ఆయనకి కానుక సమర్పించు. నీ హృదయంని సమర్పించు, నీ జీవితాన్ని సమర్పించు. కాలిపోతున్న నీ ఇంటిని కూర్చి యేసయ్యతో మాట్లాడు. కాలు పని చేయలేదు సరిగా, మోకాలు నొప్పితో ఉంటుంటే యేసయ్యతో మాట్లాడు. అయ్యా, గుండె అధికంగా కొట్టుకుంటుంది, బీపీ అధికంగా ఉంది, షుగర్ వ్యాధి ఉంది, అయ్యా తట్టుకోలేకపోతున్నా, ఈ కన్ను చూపు పోయింది, ఇంకొకటి కూడా అంత డల్గా ఉందయ్యా అని యేసయ్య దగ్గర చూపించు. యేసయ్య దగ్గర చెప్పు. ఆయన పరమ వైద్యుడు, ఆయన నీ తండ్రి, ఆయన నీ తల్లి. నీ ప్రార్థన వినువాడు. ఆయనకి నీ జీవితంని అర్పించుకో. ఈ సమయంలో మాట్లాడు. ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే అండ్ సబ్మిట్ ఆల్ యువర్ ఇంటెన్స్ టు జీసస్. లుక్ అట్ హిమ్ who said, look at me and your face will be shined by my power. Look at him and speak to the Lord. Speak to the Lord. Speak to the Lord. Tell all your problems. What are the problems you are facing? Lord, I'm undergoing lot of troubles. And every day the pain is increasing. Every day the situation becoming worse. Every day my hand and legs are becoming pain. Every day, Lord, I'm facing lot of troubles and enmity in my family as well as in the office. In my studies, I'm facing lot of confusion. I am unable to memorize. I am unable to understand. Lord, I submit myself. Lord, I'm losing my eyesight. Lord, I am unable to hear. Lord, I am unable to lift up my hands. Lord, I'm facing lot of loss in my business, lot of troubles in my family, lot of misunderstanding in my family. Lord, I am in a trouble. Lord, I want to die. The devil is attacking me more. The witchcraft power is working in me more. Every day I am becoming weaker and weaker. Jesus, I submit to you. You are the Lord who healed. You are the Lord, one who delivered. You are the Lord who consoled the people. You are the Lord who gave the peace to your disciple. You are the Lord who wipe away the tears of the people. You are the Lord who forgave the sins of the people. I come before you, Lord. నన్ను దీవించుమయ్యా, నన్ను ఆశీర్వదించుమయ్యా, నన్ను తాకుమయ్యా, నా మీద నీ కృపను చూపించుమయ్యా. నాకు నీ కుడి చేతిని నా మీద ఉంచి నన్ను ఆశీర్వదించుమయ్యా. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. నీ పాదమే నాకు శరణం. పాడుదాం. నీ పాదమే నాకు శరణం, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం శరణం, నీ పాదమే నాకు శరణం శరణం, నా
యేసయ్యా నా రక్షకా, నీవుండినా నాకు చాలు. నీ ఆత్మతో నన్ను నింపు, ఏ పాపము నన్ను కాల్చలేదు. నా యేసయ్యా నా రక్షకా, నా రక్షకా, నా యేసయ్యా నీ పాదమే నాకు శరణం. వీలున్న వాళ్ళందరూ మోకరించి మీ జీవితం దేవుడి దృష్టి నుండి దూరంగా లేదు. యు ఆర్ నాట్ అవే ఫ్రమ్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. And every second and every moment, God's eyes are upon you. Even now, right now, the Lord's eyes is upon you. The Lord's eyes are upon you. దేవుని కన్నులు నీ మీద ఉన్నది. నీ కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావా? దేవుడు ఇప్పుడు నిన్ను చూస్తున్నాడు. అన్న దేవాలయంలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు చూసి ఆమెకి సంతాన భాగ్యం ఇచ్చాడు కదా. అదే కన్నులు ఇప్పుడు నిన్ను చూస్తుంది. బిడ్డలారా, నీ గర్భం తెరవబడలేదని, నీ పెళ్లి జీవితం ఫలించలేదని, నిన్ను అమ్మా అని పిలవటకు ఒక బిడ్డ లేదని నీ బాధలో ఉన్నావుగా. ఇప్పుడు యేసుక్రీస్తు నిన్ను చూస్తున్నాడు. ఆయన పాదం పట్టుకో. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనం, గర్భసించును సృష్టించి నేను గర్భం అందించుటను ఆపుతానా అని అన్నారే. ఈరోజు కుమారతి రూప, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ గర్భఫలమును దేవుడు ఇప్పుడు దయచేస్తున్నాడు. రాబర్ట్ అనే వ్యక్తి, నీకు దేవుడు ఒక కుమారుడిచ్చిన దేవుడికే నేను అర్పిస్తున్నానని ప్రార్థన చేస్తున్నావే. ఈరోజు దేవుని ఈ ఆరాధనని చూస్తున్నప్పుడే ఆ భాగ్యమును నీకు నా భార్యకును దయచేస్తున్నాడే. ఆయనకు వందనం చెల్లిస్తావా? స్తోత్రమయ్యా, స్తోత్రం స్వామి. గ్యాస్ పగిలటం వలన చాలా గాయముతో ఇప్పుడు కన్నీరు కారుస్తున్న ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నా కొడుకుకి ఇట్లా గ్యాస్ పగిలిట వలన ఆమె శరీరం అంతా కాలిపోయిందే అని బాధలో ఉన్న ఆ కుమారుని కొరకు తల్లి ఏడుస్తున్నాం. అట్లాంటి వ్యక్తిని దేవుడు ఇప్పుడు తాకి స్వస్థపరుస్తున్నాడు. యేసప్పా మీకు వందనం. నేను ఎంత డబ్బు సంపాదించినా ఏదో సముద్రంలో వేసినట్లుగా నా చేతులు నిలబడలేదని భాస్కర్ నీ ప్రార్థన చేస్తున్నావుగా. దేవుడు నిన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు. నీకు దేవుడికి ప్రామాణికంగా ఉండు. దేవునితో నీ జీవితంను ఐక్యపరచుకో. దేవుడు నిన్ను కట్టి లేపుతాడు, నిర్మిస్తాడు. ఆ దేవుని దగ్గర నిన్ను సమర్పించుకో. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరమవైద్యుడా, నీ పిల్లల్ని దీవించుమయ్యా. ఎవరెవరు యేసుక్రీస్తుని పాదం పట్టుకోవాలని ఆశపడుతున్నారు, మీ కన్ను ముందు యేసుప్రభు నిలబడుతున్నాడు. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో నీ నొదిడి భూమిని తాకినట్లుగా సాష్టాంగపడి యేసుక్రీస్తుని పాదంని పట్టుకొని ప్రార్థన చేసుకో. Those who want to catch hold of the feet of Jesus, please kneel down and let your forehead touch the ground and you catch hold of the feet of Jesus. Begin to pray. Surrender yourself. ప్రార్థన చేసుకో. సాష్టాంగపడి సమర్పించుకో. సాష్టాంగపడి దేవుని పాదముని పట్టుకో. నీ నమ్ము, యేసుక్రీస్తుని ముందుగా ఉన్నాడు. ఆ తండ్రి అయిన యేసుని పాదంని పట్టుకో. ప్రార్థన చేయి, కన్నీరు కార్చు. యేసయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేదని పలుకు. నా కొరకు యుద్ధం చెయ్యి, నాకు న్యాయం తీర్చమని పిలువు. నాకు న్యాయం తీర్చమని పిలువు. నాకు న్యాయం తీర్చమని పిలువు. నా పొలముని అపహరించుకొని నన్ను ఏమారుస్తున్నారు, బెదిరిస్తున్నాను, పిల్లలను కొట్టారని ఏడుస్తున్నా అల్పోన్సా రిక్కాబారా నా షగరాబారా. దేవుడు నీ బాధను కనుక్కొని ఉంటున్నారు. అల్ఫోన్సా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు.
విజయమేరి దేవుడికి అదే విధముగా పొలం సంబంధించిన ప్రాబ్లంతో ఉన్న విజయమేరిని దేవుడి సమయంలో తాకుతున్నాడు. నీ తరపున ఆయన నిలబడుతున్నారు. పాదంని పట్టుకో. ఎవరెవరు ఏ ఆరాధనలో పాల్గొంటున్నారు, యేసుని పాదంని పట్టుకొని ప్రార్థన చేయండి. అక్కడే గాయపడిన యేసుని పాదం ఉన్నది, అక్కడే రక్తం కాలుతున్నది. ఆ రక్తముని ముద్దు పెట్టుకో. ఆ పాదంని, బంగారు పాదని పట్టుకొని యేసయ్యని ఆరాధించండి. ఆరాధింతును యేసునాదా, నిన్నే స్తుతింతును ఆత్మనాదా. ఆరాధింతును యేసునాదా, నిన్నే స్తుతింతును ఆత్మనాదా. ఆరాధనా 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 ఆరాధనా. మార్గము నీవని, మహిమయు నీవని. మార్గము నీవని, మహిమయు నీవని. తల్లియు నీవని, నా తండ్రియు నీవని. తల్లియు నీవని, మా తండ్రియు నీవని. ఆదియు నీవని, మా అందయు నీవని. ఆదియు నీవని, మా అందయు నీవని. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధించుదాం. ఆరాధనా 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 ఆరాధనా. భక్తియు నీవని, శక్తియు నీవని. భక్తియు నీవని, శక్తియు నీవని. అల్ఫవు నీవని, ఒమేగా నీవని. అల్ఫవు నీవని, ఒమేగా నీవని. రాజువు నీవని, నా సర్వము నీవని. రాజుయు నీవని, నా సర్వము నీవని. ఆరాధనా 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 ఆరాధనా. యేసు ఆరాధనా ఆరాధనా. యేసు ఆరాధనా 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 ఆరాధనా. యేసు ఆరాధనా. పుష్పరాజ్, నీ మంచం నుండి వీల్ చైర్లోనే కూర్చుంటున్నావు. నీ కాలు ఎప్పుడు కూడా కదలటలేదు. పుష్పరాజ్, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. నీ కుడి కాలు పని చేయకుండా ఉంటున్న పరిస్థితిలో ఈ రోజు నుండి నీ కాలు దేవుడు స్వస్థతనిస్తున్నాడు. పక్షవాద వ్యాధి నుండి దేవుడు నీకు సంపూర్ణమైన సుఖమును ఇస్తున్నాడు. సురేష్ నీ చదువుని కూర్చి భయపడి, నీ చదువులో ఇంకా ముందుకు కొనసాగలేంది ఆపి తిరగాలని, ఏదో ఒక పని చేయాలని తలస్తున్నావు. చదువుటకు నీకు జ్ఞానం తక్కువ ఉంది తప్ప నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక చాలా పెద్దది. చదువుటకు జ్ఞానంని అడుగు. ఈ సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. యేసుక్రీస్తును నిన్ను ఆశీర్వదిస్తున్నాడు.
సతీష్ అని వ్యక్తిని దేవుడు దీవిస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రమయ్యా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. బాలరాజ్, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బాలరాజ్ అనే ఒక వ్యక్తిని నీ కుడి కాలు మోకాల కింద మొత్తం కూడా నల్లగా మారిపోయింది. రక్తం అటు ఇటు పోకుండా వాసిపోయి ఉన్నది. ఈ వాపు నుండి యేసుప్రభు ఈరోజు బాలరాజుని దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుల ఆరాధన మహిమకి పాత్ర. ఆయన పాదంని పట్టుకోండి, గట్టిగా ఆయన పాదంని పట్టుకొని ప్రార్థించి, గట్టిగా ఆయన పాదంని పట్టుకొని ప్రార్థించి, అయ్యా ఈ రోజు నేను వదలను, ఈ రోజు నిన్ను ఆశీర్వదించకుండా నేను వదలను అని పట్టుకోండి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పురుషులకు సంబంధించిన వ్యాధితో అది వాసిపోవటం వలన ఆ భాగంలో నీ అనుభవిస్తున్న వేదనను ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకుంటున్న మహేంద్ర, యేసు ప్రభు ఈరోజు నిన్ను తాకుతున్నాడు. పురుషులకు సంబంధించిన వ్యాధి నుండి, ఆ వాపు నుండి యేసు ప్రభుని తాకుతున్నాడు. నీవు ఎక్కడ ఉండినా కూడా దేవుని హస్తం నీ మీద వస్తుండగా నీకు విడుదలను దేవుడు దయచేస్తున్నాడు. ఎవరో ఒకరికి ఈ భాగంలో ఎక్కడో యాక్సిడెంట్ అయి ఇక్కడ నీకు ఆపరేషన్ అయినది, ఈ ఆపరేషన్ తర్వాత కూడా నీకు ఆ మార్పు కలగట్లేదు, నొప్పి ఉంటే ఉంటుంది. ఈ ఎడమ ఈ భాగంలో ఉన్న నొప్పి యాక్సిడెంట్ వలన జరిగి ఎన్నో నెలలు అయిన తర్వాత కూడా నొప్పి ఉంటుంది. ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎవరైనా పర్వాలేదు, నీ శక్తిని దేవుని బలముని కోరుకొని ప్రార్థన చేస్తున్నావు. ఈ ఆరాధనలు నీ క్రైస్తవ బిడ్డ కాదు, కానీ ఈ ఆరాధనని చూస్తున్నప్పుడు నీకు ఉన్న ప్రాబ్లమ్స్ని దేవుడు నీకు తెలియపరుస్తున్న సమయంలోనే నీకు ఆ వ్యాధి నయం అవుతుంది. స్తోత్రమయ్యా, స్తోత్రం అప్పా, స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మీకే స్తోత్రం ప్రభు, మీకే ఆరాధన ప్రభు. స్తోత్రమయ్యా, 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 స్తోత్రం. ఎవరో ఒకడు మీ కొడుకు ఒక వస్తువుని మింగియాడు, అది గ్లాస్ సంబంధించినది కనుక చాలా భయంలో ఉన్నారు, అది లోపల ఏమి చేస్తుందని. కానీ తల్లి నీ ప్రార్థనను విని, రత్న నీ ప్రార్థనను విని నీ కుమార్తెకి అది మోషన్స్ ద్వారా బయటపడటకు దేవుడు సహాయం చేస్తున్నారు. నీ కుమార్తెని కూర్చి నీకున్న భయమును తొలగించి యేసయ్యనే నిజమైన దేవుడు అని అంగీకరించి ప్రార్థన చేసినప్పుడు రత్న నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడే ఈ క్షణమే రెండు చేతులు పైకి లేపి నీ దేవుని స్వస్థతను పొందుకో. నీ కుమార్తెకి అపాయకరమైనది ఏమీ జరగకుండా దేవుడు ఆశీర్వదిస్తున్నారు. స్తోత్రమయ్యా, స్తోత్రం. మీకే వందనాలు, మీకే ఆరాధన, మీకే మహిమ కలుగునుగాక. స్తోత్రమయ్యా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరో ఒక వ్యక్తి నీ మ్యూజిక్ చదివేవాడు ఒక మ్యూజిక్ సొంతంగా క్లాస్ పెట్టుకోవాలి, ఒక మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయాలని ప్రార్థన చేసి అది నీకు ఎప్పుడు కూడా సాధ్యం ఎప్పుడు అవుతుందో అన్నావు. ఈరోజు యేసు ప్రభు నీ కన్నీటిని చూసేవాడు. నీ మ్యూజిక్ టీచర్, మ్యూజిక్ స్కూల్ లేదంటే మ్యూజిక్ క్లాసెస్ పెట్టి దాని ద్వారా సేవ చేయాలి, బ్రతకాలని ఆశపడుతున్నాం. నీ ఆశను దేవుడు ఇక్కడ ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. స్వీకరించుకో దేవుని ఆశీర్వాదం, ఈరోజు స్వీకరించుకో దేవుని శక్తిని ఈరోజు స్వీకరించుకో. నిన్ను సృష్టించిన దేవుడు నీ ఆశించినట్లుగా నీకు మంచిగా ఒక స్థలమును ఆ స్కూల్ని ఏర్పాటు చేస్తున్నాడు. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. బలమైన ఒక శ్రమలలో తల రెండు పక్కం కూడా చిక్కుకొనినట్లుగా పెద్ద శ్రమలో చిక్కుకొని బయటికి నేను రాలేదు, నేను తప్పించుకోలేదని బాధలో కన్నీరు కారుస్తున్న ఒక వ్యక్తి మేఘల, యేసు ప్రభుని ఆశీర్వాదం నీ మీద వస్తుంది. మేఘలాని దేవుడు దీవిస్తున్నాడు. నీ శ్రమల నుండి, నీ చిక్కుకొని ఆ బాధ నుండి, నీ మరణంకు సమమైన ఆ ప్రాబ్లం, ఆ శిక్ష నుండి, ఆ బాధ నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. దేవునికి వందనాలు.
వందనం చెల్లించి స్వీకరించుకో. నీ దేవుడు ఎటువంటి పరిస్థితులను కాపాడుటకు సర్వశక్తిమంతుడు. నీ పాపంని ఒప్పుకొని దేవుడి దగ్గర మన్నిపడుగా ఆయన శక్తిని బలమును ప్రసాదిస్తాడు. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం, యేషువా ఆరాధన. ఎవరో ఒక వ్యక్తి నీ శరీరంలో ఏ వ్యాధి వచ్చినదో నీ దగ్గుతున్నప్పుడు నీకు కర్చీఫ్లోని రక్తంని చూసావు. అది క్యాన్సర్కి సంబంధించిన ఒక కార్యం కనుక నీ భయపడి ఎవరికి చెప్పకుండా చూస్తున్నావు. యువకుడు నువ్వు నీ ఇప్పుడు నోరన్నీ కూడా ఎండిపోయి ఉన్నది. నీకు రక్తం కనిపించింది నీ దగ్గు వచ్చినప్పుడు. కుమారా, నీ పాపంని ఒప్పుకో. ఇప్పుడు కూడా నీ తెల్ల షర్ట్ వేసుకొని చాలా భయములో తిరుగుతున్న ఒక పేదవాడిని కూడా పొగ త్రాగుటకు అలవాటు పడి చాలా కృంగిపోయిన ఒక వ్యక్తి నువ్వు. నీకు ఈ రక్తంని చూసినప్పటి నుంచి చాలా భయములో ఉన్నావు. ఈరోజు యేసుక్రీస్తుకి నీ జీవితంని సమర్పించుకో. ఆయన తాకి నిన్ను స్వస్థపరుస్తాడు. స్తోత్రం చెల్లించు. యేసుక్రీస్తుని నమ్ము. నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకో. ఆ లోపల ఉన్న ప్రతి ఒక్క వ్యాధి నయం చెయ్యుటకు యేసుప్రభు శక్తిమంతుడు కనుక, కుమారా నా కొడుకు, యేసుప్రభు నిన్ను పిలుస్తున్నారు కనుక దేవుని సన్నిధిలో సమర్పించుకో. ప్రార్థన చేసుకో. నీకు 17 వయసే. ఈ 17 వయసులోనే ఇంతగా సన్నగా మారిపోయి నీ ముఖమంతా కాలిపోయినట్లుగా ఉన్నది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. స్తోత్రం. నీ సమయం దేవుడికి సమర్పించుకో. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభు, మహిమైకి పాత్రుడైన ప్రభు. స్తోత్రమయ్యా, 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 స్తోత్రం 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 స్తోత్రం. కడుపులో చాలా నీళ్ళు సేకరింపబడటం, అది నార్మల్ కంటే 1 లీటర్ 2 లీటర్ 3 లీటర్ అని కడుపులో నీళ్ళు ఉండటం వలన కడుపు పెద్దగా ఉంటుంది. దాన్ని ఇంజెక్షన్స్లోనే తీసివేయాలి. అట్లాంటి బాధపడుతున్న ఒక వ్యక్తి ఇప్పుడు కూడా ఈరోజు కూడా నీ టానిక్ త్రాగుతున్నావు. ఆ త్రాగుతున్నప్పుడు ఆ టానిక్ కలరు నీ కడుపు నుండి వచ్చిన నీళ్ళు కూడా ఒకే రకంగా ఉంది అని నీ తలంచుకొని ఏడుస్తున్నావు కనుక ఈరోజు యేసుక్రీస్తు నీకు సమర్పించి ప్రార్థన చేయి. నీ కడుపు సాధారణమైన కడుపులాగా మార్చగలిగిన దేవుని దగ్గర నేను సమర్పించుకో. స్తోత్రమయ్యా, 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఆయన పాదంని పట్టుకొని ప్రార్థన చేయండి. ఆయన పాదంని పట్టుకొని ప్రార్థన చేయండి. ఒక కుమార్తెకి వెంట్రుకలన్నీ ఊడిపోతుంది కనుక నీ బెడ్షీట్ ఒక పెద్ద టవల్తో దాన్ని కప్పుకొని ఒక స్త్రీ కూరియ గౌరవంతో నీ ముందుకు కొనసాగకుండా అవమానకు కురింగిపోయి ఉన్నావు. నీ వ్యాధిని దేవుడికి సమర్పించుకో. యేసుక్రీస్తు నీకు దీవెనలు ఇస్తున్నాడు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, పరమవైద్యుడా, మహిమైకి పాత్రుడైన దేవా, స్తోత్రమయ్యా, 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ లాక్డౌన్ కాలమున ఆత్మలో చాలా కురింగిపోయాను. ఆత్మలో అభిషేకంలో చాలా తగ్గిపోయాను. నేను మళ్ళీ ఒకసారి నూతన శక్తితో నూతన బలముతో ఆశీర్వదింపబడాలని ఆశపడుతున్న దాదాపు 21 మందిని యేసుప్రభు ఈ సమయంలో తాకుతున్నాడు. మీరు ఇక్కడ ఆరాధన జరుగుతున్నది నీకు తెలుసుకొని ఈ అంతోని వారి ధ్యాన కేంద్రంలో జరుగుతున్న ఆరాధనలో ఆత్మాత్మగా మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కనుక మీకు నూతన శక్తిని నూతన బలమును ప్రసాదించి దేవుడు మరి ఒక్కసారి మిమ్మల్ని పరిశుద్ధ ఆత్మతో నింపుతున్నాడు. స్వీకరించుకోండి. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన పాదంని పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. శరణం 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 యేసా, 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 శరణం శరణం
శరణం శరణం శరణం యేసయ్య శరణం 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 యేసయ్య శరణం 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 యేసయ్య శరణం శరణం యేసయ్య శరణం శరణం యేసయ్య శరణం 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 ఆరాధనా 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 హల్లెలూయా 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 ఆరాధనా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా యేసు ప్రభునికే ఆరాధన అమ్మా తండ్రి ఆరాధన మహిమకి పాత్రుడా ఆరాధన సర్వశక్తిమంతుడా ఆరాధన కృపగలదేనా ఆరాధన దర్శనమిచ్చువాడా ఆరాధన నన్ను ఎరిగినవాడ ఆరాధన అభిషేకం చేయాలి నిర్మలమైన వాడా హల్లెలూయా 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 హల్లెలూయా. వందనం యేసయ్య, ఈ పిల్లలందరినీ దీవించినందుకు, మాకు వెలుగుగా కనిపించినందుకు, వెలుగుతో మమ్మల్ని నింపినందుకు అయ్యా, నీకంటే శక్తి కలిగిన దేవుడు ఈ ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా లేదని, నీ ముందు నిలబడకూడేవాడు ఎవరు లేదని మేము తెలుసుకోవటానికి ఈ రోజుని ఇచ్చినందుకు వందనం. మమ్మల్ని వెలుగుతో అభిషేకించినందుకు వందనం. అయ్యా, నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు రక్షించలేదయ్యా. నిన్నే శరణం, నువ్వే శరణమని సమర్పించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమయ్యా. బట్టలు షాప్, బట్టలు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ, దాన్ని నడిపిస్తున్న ఒక వ్యక్తి ముత్తయ్య, నీ మిషన్ నడవలేదు కనుక నీ కింద పని చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆకలితో కన్నీరు కారుస్తున్నారని ప్రార్థన చేస్తున్నాం. ముత్తయ్య, ఈయన యేసుని కన్నీటిని చూస్తున్నాడు. మళ్ళీ పని మొదలామట్టుకు దేవుడు అనుగ్రహం ఇస్తున్నాడు. దానిలో ప్రత్యేక విధంగా ఒక మిషన్ పని చేయట్లేదు, ఎన్ని లక్ష్యం పెట్టాలో అని రిపేర్ చేయటకు అంటున్నావు. ఇప్పుడు యేసుని హస్తం అది సరి చేస్తుంది. యేసు స్వామి, నీ కృపను బట్టి మీకు స్తోత్రం, నీ దయను బట్టి మీకు స్తోత్రం.
ఎవరో ఒకరు వ్యక్తికి పుట్టినప్పటి నుంచే మీ కన్ను మంచి కన్నే, కానీ చైనీస్ వాళ్ళ కన్నులాగా చిన్నగానే ఉంటుంది, కనుక పూర్తిగా ఏమీ చూడలేవు. ఇప్పుడు యేసుక్రీస్తు దానికి సంబంధించిన నరములు, సంబంధించిన ప్రతి ఒక్క విషయమును దేవుడు తాకి నీకు స్వస్థతను దయచేస్తున్నారు. నీ ఎక్కడ ఉన్నావు నిరోష? నీ ఎక్కడ ఉన్నావు? 13 వయసు ఉన్న కుమారతే, నీకు ఆ కన్ను తెరవకుండా నేను చైనీస్ లాగా ఉన్నానే అని ఎప్పుడు కూడా బాధలో ఉన్నావుగా, దేవుడి దగ్గర ప్రార్థన. సమ్వన్ whose name is Nirosha, 13 years her eyes were like a Chinese eyes, you cannot open fully, and there will be shedding tears always continuously. బూసులు కూడా వస్తూనే ఉంటాయి, కానీ ఈనాడు టుడే God is touching you. Miraculously you are getting healed. You receive the power. Thank you, Jesus. Thank you, Jesus. పెళ్ళికి టెంట్ కట్టడం, స్టేజ్ కట్టడం, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి పెద్ద కుర్చీలు వేయవటం, అక్కడ పని చేసిన కుమార, ఆ కుర్చీ నీ మీదనే పడి నీకు చాలా దెబ్బ తగిలి ఉన్నది. ఆ కుమారుని దేవుడు ఇప్పుడు తాకి అబ్డమన్, కడుపు కింద భాగంలో ఆయనకు తగిలిన ఆ నొప్పి నుండి దేవుడు ఇప్పుడు స్వస్థత ఇస్తున్నాడు. వందనమయ్యా. మనందరం కూడా మోకరించి యేసుని ఆశీర్వాదం పొందుకుంటాం. మన ప్రార్థనను దేవుడికి సమర్పించుకుంటాం. మన మనసులో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన ఎరిగి ఉన్న ప్రభుకు ఆయన నేర్పించిన ప్రార్థన ద్వారానే మన అన్ని విన్నపాలను దేవుడికి సమర్పించుకుంటాం. పరలోకమందు ఉన్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన అన్నం మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క అప్పబడిన వారు మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించు. మేము శోధన యందు ప్రవేశింపడిన ఒక కీడును రక్షించండి. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నీ మందిర నాకు చాలు, నీ ఉందిర నాకు చాలు. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. ప్రైజ్ ది లార్డ్. దేవజనులారా, ఈ ఆరాధన మాత్రం చాలా జాగ్రత్తగా పాల్గొని దేవుని దీవెనలు పొందుకోండి. తర్వాత ఇట్లాంటి ఆరాధన మా తరపున నడిపించిందని, పూజను మా పేరున సమర్పించండి అని ఆశించిన వాడు మీరు చూస్తున్న నంబర్కి గూగుల్ పే ద్వారా మీ కానుకను సమర్పించుకోవాల్సిందిగా మనం. అదే విధముగా SAF సెయింట్ యాంటోనీ ఫ్యామిలీ మెంబర్స్ సాఫ్ అని మనం చెప్పగలుగుతాం. వాళ్ళందరినీ మరి ఒకసారి స్మరించుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పుట్టిన జన్మదినమును కొనియాడుతున్న మమత,
దామడి చెరలోని కుమారతిని దేవుడు దీవించాలని కూడా మేము ప్రార్థన చేసుకొని ఉన్నాం. హల్లెలూయా. అట్లనే సుశీల, సుధీర్ రెడ్డి ఈరోజు వారు కానుక సమర్పించుకొని ఈ ఆరాధనను ఆశీర్వాదంగా అందరికీ సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరినీ దేవుడు దీవించి కాపాడాలని ప్రార్థన చేసుకుందాం. సెయింట్ యాంటనీ ఫ్యామిలీ మెంబర్స్, మీకు నేను ఫోన్ చేసి ఉన్నాను కనుక మీ కానుకను డైరెక్ట్గా వచ్చి ఇవ్వవచ్చు, లేదంటే మీరు గూగుల్ పే ద్వారా కూడా ఈ గడిచిన 5 నెలలకి మీరు చెల్లించవలసిన కానుకను సమర్పించవలసినగా మనవి. నిబంధన ఏమి లేదు, వీలు ఉంటే మాకు తోడ్పడండి. దేవుని ఆశీర్వాదం.